ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు దేవుడు, స్వతంత్రంగా ఉంటారు. స్వతంత్రులు అంటే స్వాతంత్రం అండి, తెలీదా? దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంటే పాపం అనే బానిసత్వం నుంచి విమోచించడమే స్వాతంత్రంలో. మనం పాపం అనే బానిసత్వం నుంచి ఎప్పుడైతే విమోచించబడతామో అప్పుడు మనం స్వతంత్రులం అయిపోయాం. మనం ఇక పాపం జరిగిపో. పాపం అంటే అసహ్యం వేస్తుంది. అసహ్యం. ఎందుకంటే మనం స్వతంత్రం అయ్యాం. స్వతంత్రత దేవుడు ఇచ్చాడు మనకి. ఎప్పుడైతే మనకు స్వాతంత్ర్యం వచ్చిందో, పాపం నుంచి విమోచించబడ్డామో, అప్పుడు ఏం జరుగుతుంది? మన నుంచి పాపం దూరంగా పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇశ్రాయేలులకు ఐగుప్తీయులు బానిసత్వం నుంచి విమోచించినప్పుడు వాళ్ళు స్వతంత్రులయ్యారు. శరీర బానిసత్వం అది. ఇప్పుడు మనలో ఉంది పాపమైన బానిసత్వం. ఆ బానిసత్వం వేరు, ఈ బానిసత్వం వేరు. ఆ బానిసత్వాన్ని విమోచించింది దేవుడు. ఒక మనిషిని, మోషేను పంపించాడు. ఈ బానిసత్వం నుంచి, పాపమైన బానిసత్వం నుంచి విమోచించడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది అన్నవాళ్ళు చేతులు బేగెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమయ్యేలాగా చెప్తున్నానా లేదా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అట్లా కాదండి, ఎంతోమంది పాపం అనే బానిసత్వం విమోచించబడి స్వతంత్రులయ్యారు. ఎంతోమంది పాపం లేకుండా చక్కగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. హాయిగా జీవిస్తున్నారు. మనం నాశనం చేసేది పాపమేనండి. మన జీవితాన్ని మధ్యలో నరికేది పాపమేనండి. మంచి జీవితం జీవిస్తూ ఉన్న వాళ్ళని మధ్యలో కుంటుపరిచేది పాపమేనండి. మరి జీవితాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? ఎందుకు తల్లిదండ్రుల పిల్లల మాట వీళ్ళకి ఐక్యత లేకుండా పోతుంది? ఎందుకని? ఇద్దరిలో సమాధానం ఎందుకు ఉండలేదండి? బయట సమాధానం ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, ఎక్కడ సమాధానం ఉండదు. ఎందుకని? దీనివల్లే పాపమనే బానిసత్వం వల్లే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపమనే బానిసత్వం నుంచి విమోచించబడాలి ముందు. అప్పుడు నువ్వు స్వతంత్రుడవు.